భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే ముద్రించబడిన 10 రూపాయల కైనును వ్యాపారస్తులు తప్పకుండా తీసుకోవాలని, మార్కెట్లో తప్పకుండా తీసుకోవాలని, ఆర్థిక లావాదేవీలలో 10 రూపాయల కాయిన్ను దయచేసి దూరం చేయకండి ప్లీజ్ అని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వేముల మార్కండేయులు పిలుపునిచ్చారు. నా పేరు మార్కండేయులు, చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిని. 10 రూపాయల కాయిన్ అనేది మార్కెట్లో మరి తీసుకోవడం లేదు చాలామంది. తప్పకుండా మరి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కస్టమర్ల నుండి తప్పకుండా ఈ 10 రూపాయల కాయిన్ అనేది చెలామణిలో ఉంది. చాలామంది అపనమ్మకం వల్ల ఇది చెల్లదని ప్రచారం చేస్తుర్రు. వాటిని ఎవరు కూడా నమ్మకూడదు. ఆ అపోహాలను మరి అలాంటి ఫోబియా ద్వారా ప్రచారమైనటువంటి ఈ 10 రూపాయల కాయిన్ అనేది చెల్లదని మన ప్రాంతంలో బాగా సిరిసిల్ల ప్రాంతంలో విస్తృత ప్రచారం కావడం వల్ల సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలామందికి సామాన్యులు మరి 10 రూపాయల కాయిన్ చెల్లయ్య అనేది ప్రచారం జరుగుతుంది. కనుక ఇటు విషయాన్ని అందరూ కూడా వ్యాపారస్తులు మార్కెట్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎవరైతే తీసుకొని ఎడల ఉంటే వారి నుండి ఫిర్యాదు తీసుకుంటాము. మన చట్ట ప్రకారంగా ఎవరైతే తీసుకొని ఎడల 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరి ఆదేశాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా మరి 10 రూపాయల కాయిన్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. వ్యాపారస్తులు, అన్ని షాపుల వాళ్ళు, అదేవిధంగా మార్కెట్లో కూడా చెలామణి ఉండాలి ఈ రోజు నుంచి. కనుక దయచేసి అందరూ కూడా ఎవరైనా ఇంకా తీసుకొని వాళ్ళు ఏదైనా ఫిర్యాదు ఉంటే మా యొక్క రైతుల నేతన్నల మనోధైర్య కేంద్రం అని ఉంది. కనుక 9948394061కు వేముల మార్కండేయకు వెంటనే ఫోన్ చేయండి. వారిపై చట్టపరంగా మనం చర్య తీసుకునే అవకాశం ఉంది. కనుక దయచేసి అందరూ కూడా విద్యావంతులు, మేధావులు అందరూ కూడా మరి సిరిసిల్ల ప్రాంతంలో ఈ 10 రూపాయల కాయిన్ అనేది చెలామణిలో అయ్యే విధంగా మరి చూడగలరని కోరుచున్నాము. మరి ఇలాంటి అపోహాలను మరి నిరక్షరాస్యులు కానీ వాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు. 10 రూపాయల కాయిన్ కనుక 20 రూపాయల కాయిన్ కూడా వచ్చింది కాదని మేము తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము.